మేషరాశి వారి ఫలితాలను గనక 24 మే 24 నుంచి 30 వరకు గనక పరిశీలించుకుంటే రాహుకేతువుల ప్రభావం కూడా కొంత ఈ రాశి వారి మీద పడే అవకాశం ఉంది. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో, వ్యాపారస్తులకు సంబంధించిన విషయాల్లో, అలాగే విద్యార్థులు మంచి చదువులకి వెళ్ళడానికి ప్రయత్నాల్లో అసహనం తెచ్చుకోకుండా కొంచెం ఓపిక పట్టి కోపం తగ్గించుకుని గనక ముందుకు వెళ్తే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వారమంతా కూడా శివాలయ ప్రదక్షిణాలు చేసుకోండి. హనుమాన్ చాలీసాని అధికంగా పారాయణ చెయ్యండి. మాస ప్రారంభంలో మొదటగా మనకి ఇక్కడ కాలసర్పయోగం కనబడుతోంది. తర్వాత నుంచి మనకి చంద్రుడు బయటనే మిగిలిన రాశులలో సంచారం చేస్తాడు. ఈ జన్మకుజుడి ప్రభావం వలన కోర్టు వ్యవహారాలు ఎవరివైనా ఉంటే, బంధుమిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్పుకుని బాధపడి ఏదైనా సహాయం చేయండి అంటే ఆ విషయాల్లో మీరు దోర్చకుండా ఉండడమే చాలా మంచిది. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. ఇంట్లో కూడా భూగృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుని వాటిని కూడా బంధుమిత్రుల సహకారంతో వారు చెప్పే మంచి మాటలతోటి, తెలివితేటలతోటి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కళాకారులకి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా, వైద్య వృత్తికి సంబంధించిన వారికి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సర్వత్రా అనుకూలతగానే ఉంది. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కానీ చాలా కోపం, అసహనం విద్యార్థులకు ఎక్కువైపోతూ ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండేటట్టు ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా చాకచక్యంగా, తెలివిగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రుల సహకారాలు, వివాహాది శుభకార్యాలన్నీ కూడా ఇంట్లో నిశ్చయం చేసుకోవడానికి మాటలు జరగడం, ఏదైనా ఒక ముఖ్యమైన పని గురించి బంధుమిత్రుల సహకారంతో మాట్లాడుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది.